ಬಾಯ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. జగనన్న ఏంది ఏడుపు గొట్టు ప్రెస్ మీట్లు ఇట్లా ఏడస్తా కూర్చుంటే పని జరగద్దా? అదేదో మాట్లాడేది ఏదో అసెంబ్లీలో పోయి మాట్లాడరా? అదే ఇప్పటికే 11 సీట్లు మనకి. ఈ తుత్తర వేషాలు వేస్తే ఈ 11 సీట్లు కూడా పోయి తాడేపల్లి అడ్రస్ గూగుల్ మ్యాప్లో కనపడకుండా పోయే పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఏడస్తానే ఉంటే ప్రజలు ఏడన నమ్ముతారు. ఒకసారి ఏడ్చిన దానికి అవకాశం ఇచ్చారు, సద్వినియోగపరచుకోలేకపోయావు. ఈరోజు ట్రెండ్ మార్చి మళ్ళా ఏడుస్తున్నావు. అందరికీ నమస్కారం. జగన్ ఒక చెత్తపుత్రుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు, సొంత కుటుంబ సభ్యులే. వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, బాబాయ్ కూతురు. ఈ హత్య చేసింది మా జగన్మోహన్ రెడ్డి అని సునీత గారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నేను మంచోడిని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే విచిత్రంగా ఉంది. నువ్వు మంచోడివే, అందుకే తల్లి దూరం అయింది. నువ్వు మంచోడివే, అందుకే చెల్లి నువ్వు నీచుడు అంటుంది. నువ్వు మంచోడివే, కానీ నీ బాబాయి కూతురు కూడా ఆ హత్యకు ఉప్పందించింది నువ్వే అని చెప్తుంది. ఆస్తి కోసం నువ్వు దౌర్భాగ్యానికి ఒడిగట్టావని చెప్తుంది. వీటన్నిటినీ మించి రాష్ట్రం చెప్తుంది, నువ్వు మంచోడివైతే ఉద్యోగాలు ఎక్కడ, నువ్వు మంచోడివైతే అభివృద్ధి ఎక్కడ, నువ్వు మంచోడివైతే రాష్ట్ర రాజధాని ఎక్కడ? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 3 రాజధానులు అంటూ 3 పేకలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి సానుభూతి పలకదండి. అప్పట్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని అనుభూతితో ముంచెత్తి ఆ రోజు ఏదో అవకాశం కొద్దీ గెలిచి ఈరోజు అదే సానుభూతిని ప్రయోగించాలనుకోవడం తప్పు. నువ్వు మంచోడివైతే రాష్ట్రం రావణ కాష్టంగా జరిగింది గడిచిన 5 సంవత్సరాలు. మంచోడు అని నువ్వు చెప్పుకుంటే కాదు, ప్రజలు చెప్పాలి, కనీసం నీ కుటుంబ సభ్యులైనా చెప్పాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ రాజధాని నిర్మాణం జరిపిస్తూ ప్రతిష్టాత్మకంగా ముందుకు నడుస్తుంది. నేను చెడ్డోడిని అయితే నీ నోట్లో నుంచి వచ్చిన మాట ఏదో అయితే ఉందో అది ఫ్యాక్షన్ రాజకీయాన్ని సూచిస్తుంది. నిజంగా నీ కుటుంబానికి అన్యాయంగానే జరుగుంటే గడిచిన 5 సంవత్సరాలు నీదే ప్రభుత్వం ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నాను. నిరాధారమైన ఆరోపణలు, మీ రాజకీయ జవాబుదారీతనాన్ని పిరికిబంద చర్యలుగా మేము ఉపోద్ఘాటిస్తున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది. నిజంగా మీ నాన్నగారి చావుకు కానీ, గతంలో మీ తాతగారి మరణానికి కానీ కారణమైన కూటమి ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అయితే వారిని శిక్షించాల్సిన బాధ్యత ఉండింది కదా, ఎందుకు మర్చిపోయారు? ఈ రోజున మీరు బెదిరిస్తున్నారా, ఫ్యాక్షన్ పేరుతో బెదిరిస్తున్నారా, లేకపోతే సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. పదే మీరు ఎన్నిసార్లు ఎవరిని ఉచ్చరించినా కూడా రాష్ట్రం కూడా మిమ్మల్ని చెత్తపుత్రుడిగా నామకరణం చేసింది. చెత్తపుత్రుడు అని చెప్పింది మరెవరో కాదు, మీ కుటుంబ సభ్యులైన మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయాల గురించి కానీ మా కుటుంబంకి అన్యాయం జరిగింది, మాకు మరొక ఛాన్స్ ఇచ్చేయండి అనే అవకాశం మీకు లేదు. ఒక అవకాశం ముగిసిపోయింది. ఒక్క అవకాశం అని సానుభూతితో రాష్ట్ర ప్రజలు 151 సీట్లు కట్టబెడితే అభివృద్ధికి దూరంగా రాష్ట్రాన్ని కనుమరుగు చేసి ఈరోజు 11 సీట్లకి మిమ్మల్ని నిరాదరించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికైనా రాష్ట్రంలో ప్రజలకి ఏం మేలు చేయగలం, ఏ విధంగా వారి సమస్యలకు మనం అడ్డుకట్ట వేయగలం అని ఆలోచించండి. అంతేగాని ఈ పక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలని దురుద్దేశంతో, సానుభూతితో, యాక్షనిస్ట్తో ముందుకు నడిపించబాకండి మరొకసారి తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కూడా కుటుంబం కోసం రాజకీయాన్ని వాడలేదు కాబట్టి, కుటుంబం కోసం కాకుండా ప్రజలకి సేవ చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన్ని ఆకాశాన్ని చూపిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా కూడా మీకు ఇకనైనా తెలుసుకోండి. మీరు లండన్కి పోయి పిచ్చాసుపత్రికి పోయి వచ్చారు అని చెప్పి బయట చర్చను అడుగుతుంది. ట్యాబ్లెట్లు సరిగా వాడండి. అప్పుడప్పుడు బయటకు వచ్చి మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో అది కన్ఫ్యూజన్ గురి చేసే పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం గురించి మాట్లాడండి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి, అభివృద్ధిలో ఆటంకాలు ఏమైనా ఉంటే చెప్పండి. అంతేగాని మా కుటుంబం అన్యాయం జరిగింది, తరతరాలుగా మమ్మల్ని చంపింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పే మీ మాటలు పూర్తిగా రాజకీయ అవివేకానికి దారితీస్తున్నాయి. మీ నాన్నగారు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. నిజంగా హత్యలు జరుగుంటే వాటి మీద చర్యలు తీసుకొని ఉండాల్సింది, సాక్ష్యాలు ఏమైనా అంతే చూపించి ఉండాల్సింది. ఇటువంటి పిరికిపంద రాజకీయాలు చేయొద్దని మరొకసారి మనవి చేస్తూ, ఇటువంటి వారికి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకి అవకాశం ఇస్తే మరొకసారి రాష్ట్రం కనిపించబోయే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను దూరంగా విసిరేయాలని ప్రజలను కూడా మనవి చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.